హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ముఖ్య వీడియో ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం చాలా అవసరమైనటువంటి ఒక ప్రాజెక్టుని ఇటీవల కాలంలో 15 సంవత్సరాల క్రితమే తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు సమగ్ర శిక్ష అభియాన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంతమంది సిబ్బందిని ఏర్పరిచి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా డెవలప్ అవ్వడానికి వీటిని నిర్వహించక దీనిలో భాగంగా చాలామంది సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారిలో స్కూళ్ళల్లో కాకుండా మండల ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి డేటా ఆపరేటర్స్, మెసెంజర్స్, అదేవిధంగా సిఆర్పీలు వీళ్ళ ఒక వర్గంగా ఉండి స్కూలు అభివృద్ధి పనులన్నింటికీ కూడా తోడ్పడుతున్నారు. అదేవిధంగా మరొక వర్గం టీచింగ్ రూపంలో, అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో రెగ్యులర్ టీచర్స్తో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వారి సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్, పీఈటీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. వీరంతా కూడా పేరుకి కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరు పనిచేయడం జరుగుతుంది. అయితే వీరు ఇంత కష్టపడి పనిచేసిన అరకొర జీతాలతోనే ప్రభుత్వం వీరిని నెట్టుకొస్తుంది. ఒకవైపు సుప్రీంకోర్టు, హైకోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ సంవత్సరాలు ఆ విధంగా కొనసాగించకూడదు, రెగ్యులర్ చేయాలి అని చెప్తే స్టేట్ గవర్నమెంట్ మాత్రం వారిని పట్టించుకోకుండా కాంట్రాక్ట్ విధానంలోనే వారిని నెట్టుకొస్తూ వారి ఆశలపై నీళ్లు జల్లుతుంది. అయితే వారందరూ కూడా కోర్టును అనుసరించి రెగ్యులర్ చేయాలని చెప్పి వారికి రెగ్యులర్ చేసి, లేదా రెగ్యులర్ చేయకపోయినా కనీసం దానికి తగ్గట్టు ఏదైనా సమాన పనికి సమాన వేతనమైనా అందించి వారిని ఆదుకోవాలని ఈరోజు విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో అన్ని జిల్లాల నుంచి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా పాల్గొని వారి సమస్యలను విన్నవించడం జరిగింది. వారిలో చాలామంది నిస్పృహతోనూ బాధతోనూ వారి సమస్యలను విన్నవించడం జరిగింది. నలుగురు చనిపోయినారు సార్. మా దాంట్లో ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వాళ్ళు నలుగురు చనిపోయినారు. అయినా కూడా ప్రభుత్వం ఇంత కూడా స్పందించలేదు. అది చూసి, ఆ బాధను చూసి హైకోర్టు మాకు పర్మనెంట్ చేయాలా, వీళ్ళ సర్వీస్ ని పరిగణనలోకి తీసుకోవాలా అని ఇస్తే కూడా కోర్టు ఆర్డర్ని కూడా పక్కకు పెట్టేసి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయటం లేదంటే మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇది చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. మా బాధ అయితే మేము ఎవరికి చెప్పలేకపోతున్నాం. దయచేసి సార్ మీడియా వాళ్ళకి మీకు నిజంగా మీకు మా వివరంని క్లారిటీగా ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ మా బాధ తెలియజేయండి సార్. మా కష్టాలను తెలియజేయండి. మాకు వచ్చే సంవత్సరం మాకు ఈ 2 నెలల లోపల మా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యి మా జీతాలు పెరగాల మేము సీఎం గారిని కోరుకుంటున్నాం. మేమైతే సీఎం గారిని మేము ఆయనకి వ్యతిరేకం కానే కాదు. దయచేసి మా బాధను అర్థం చేసుకోమని చెప్తున్నాం. మా కుటుంబాలు చదువుకోలేక, వాళ్ళ కుటుంబాల పోషణ లేక ఎంత అల్లాడిల్లిపోతున్నామంటే ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం సార్. ఈరోజు 4 సూసైడ్ చేసుకున్నారు, రేపొద్దున 20 మంది చేసుకోవచ్చు. ఈ బాధ చెప్పుకోలేక, ఎందుకంటే చూసని రోజు చూస్తాం మా గవర్నమెంట్ ఏదో ఒక రోజు పర్మనెంట్ చేసేదన్న ఒక చిన్న ఆశతోనే బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ దిగమింగుకొని బతుకుతున్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు సార్. దయచేసి సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా బాధ విన్నపించుకుంటాం సార్. మీ మీద మాకు ఎలాంటి కక్ష లేదు, మాకు ఎలాంటి ఇది లేదు. మా బాధను విన్నపించుకుంటున్నాం సార్. మా ఉద్యోగం పర్మనెంట్ చేయండి, మా జీతాలు పెంచండి. సమస్యలన్నీ కూడా మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇచ్చారు. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగశాఖలకు వినియోగం చేసి
రెగ్యులర్ చేసి మా స్టేట్ గవర్నమెంట్ శాఖలో ఉన్న ఉద్యోగులకు ఏ రకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో బెనిఫిట్స్ అన్ని మాకు వర్తింపు చేస్తాను హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా ఒక హామీ కూడా అమలు చేయలేదండి. కాబట్టి వెంట పత్రాల రూపంలోనూ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళి మేము అలాగే ఎన్నోసార్లు కలిసినప్పటికీ కూడా ఇదిగో చేస్తామని చెప్పి ఆయన మాట దాట వేశారు తప్ప మమ్మల్ని మా సమస్యను పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా గత అసెంబ్లీ సమావేశాల్లో మా ఎమ్మెల్యేల చేత సమగ్ర శిక్షణ ఉద్యోగుల పరిస్థితుల గురించి సమస్యల గురించి ప్రస్తావిస్తే అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ చేస్తారని చెప్పి ఆయన ఇక్కడ ఉన్న ఉద్యోగుల్ని వాళ్ళ ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా మాట్లాడారండి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మేము లోకేష్ గారి ఇంటికి పాదయాత్ర చేపట్టాము. అయితే అడుగడుగున పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారు. లోకేష్ గారి ఇంటికి వెళ్ళకుండా ఆపుతున్నారు. అయినప్పుడు కూడా మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే మమ్మల్ని రెగ్యులర్ చేసే వరకు కూడా మేము ఉద్యమించడం ఆగము. సమగ్ర శిక్షణ ఉద్యోగం ఈ రోజు నుంచి ఎన్ని రోజులైనా సరే ఇక్కడ ఉండి సమస్యను పరిష్కరించుకుని తీసుకుని మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా లోకేష్ గారు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లోకేష్ గారిని మీడియా ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి దుర్గా ప్రసాద్. నేను రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. నేను ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. సమగ్ర శిక్ష అభియాన్ కింద 25,000 మంది ఉద్యోగులు అన్ని విభాగాలుగా పనిచేస్తున్నాము. మేము గత 2012 నుంచి కూడా విద్యాశాఖలో ఎంతో కీలకంగా మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. అయితే ఈ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చున్నారు. 2 సంవత్సరాలు దాటుతున్నా సరే ఇప్పటి వరకు కూడా మా వైపు చూడడం లేదు. చాలా జీతాలతో బతుకుతున్నాం మేమందరం కూడా. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు, ఈఎస్ఐ లేదు. కనీసం వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి సరైన ఎక్స్గ్రేషియా కూడా లేదు. అదేవిధంగా ఎవరైనా రిటైర్మెంట్ అయితే ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు కూడా 15 సంవత్సరాల సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది మహిళా సమగ్ర శిక్షణ ఎక్కువ శాతం 70% మహిళా ఉద్యోగులే పనిచేస్తున్నారు. గురుగారు అలాగే రండి, వెనకరండి, వస్తూ ఉంటుంది. వెనకరండి, ఇలాగా వెనకరండి, వెనకరండి, గురుగారు రండి, అలాగే అలా వెనకరండి, వెనకరమ్మనండి, వెనకరండి. ఒకసారి తప్పండి. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయాలి. ఉద్యోగులను
వెంటనే ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగులు వెంటనే We want justice. 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 ఎస్పీడీ నిరంకుశ వైఖరి నశించాలి. ఎస్పీడీ నిరంకుశ వైఖరి నశించాలి. ఎస్పీడీ నిరంకుశ వైఖరి నశించాలి. ఎస్పీడీ నిరంకుశ వైఖరి నశించాలి. We want justice. 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 సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే We want justice. We want justice. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. 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 ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగుల ఐక్యత.